హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం ఒక స్పెషల్ వీడియోలో ఈ 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చిన తరుణంలో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి జీకే బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్, వైఎన్ న్యూస్ అనేది చూస్తే కనుక మనకి విన్నర్స్ ఎవరు అనేది 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది నేషనల్ మీడియా సెంటర్లో న్యూఢిల్లీలో. మరి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే ఒక జూరీ. ఈ జూరీ సెలెక్ట్ చేసిన ఒక 5 మెంబర్ జూరీ అనేది ఇప్పుడు సెలెక్ట్ చేశారు. మరి వీళ్ళకి అవార్డ్స్ అనేది లేటర్ అంటే ఈ సంవత్సరంలోనే తర్వాత ఎప్పుడైనా ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏ పర్టికులర్ ఇయర్కి సంబంధించిన ఫిల్మ్స్ గురించి అంటే ఇది 2022లో January 1st నుంచి December 31st వరకు 2022లో CBFC అయితే మనకు సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు సర్టిఫై చేసిన మూవీస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, రైట్. దెన్ అసలు ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్ అనే కేటగిరీ చూస్తే మరి ఫీచర్ ఫిల్మ్స్కి నాన్ ఫీచర్ ఫిల్మ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఫీచర్ ఫిల్మ్స్ అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ వాల్యూస్ని ఎన్హాన్స్ చేసుకుని డిఫరెంట్ థింగ్స్ని ప్రమోట్ చేస్తారో వాటిని మనం ఫీచర్ ఫిల్మ్స్ అంటాం. నాన్ ఫీచర్ ఫిల్మ్స్ అంటే యాజ్ ఇట్ ఈస్గా రియలిస్టిక్గా తీసే డాక్యుమెంటరీస్ కానీ వాటిని నాన్ ఫీచర్ ఫిల్మ్స్ అంటారు. సో ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అనేది ఎవరికి ఇచ్చారు, ఆత్తం అనే మూవీకి ఇచ్చారు. దెన్ బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి కాంతారా మూవీకి సంబంధించి, బెస్ట్ యాక్ట్రెస్ నిత్యా మీనన్, దాంతోపాటు మానసి పరేఖ్ అనే ఇంకొక ఆవిడ కూడా ఇచ్చారు. సో బెస్ట్ డైరెక్టర్ సూరజ్ భరద్వాజ్ బర్జాత్య అనే ఆయనకి ఈ మూవీ నుంచి, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ యాక్టర్, దాంతోపాటు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అనేది మళ్ళీ కాంతారాకు వచ్చింది. బెస్ట్ డెబ్యూ అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది, రైట్. దెన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో ఎవరికి అంటే కార్తికేయ 2కి. ఇలాంటివి మనకి తెలుగు ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంట్. సో యాక్షన్ డైరెక్షన్ అనేది KGF సెకండ్ పార్ట్కి ఇచ్చారు. సో ఇట్లా బెస్ట్ లిరిక్స్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ చూస్తే కనుక బెస్ట్ డైరెక్షన్ అనేది అంటే ఇవి డాక్యుమెంటరీస్ కానీ అలాంటి వాటికి. సో ఫ్రమ్ ద షాడో అనే బెస్ట్ డైరెక్షన్కి ఇచ్చారు. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అనేది సన్జ్యోటా అనే దానికి, బెస్ట్ యానిమేటెడ్ మూవీ ద కోకోనట్ ట్రీ, బెస్ట్ నాన్ ఫిల్మ్ ప్రమోటింగ్ సోషల్ అండ్ ఎన్వైర్మెంటల్ వాల్యూస్ అనేది ఆన్ ద బ్రింక్ సీజన్ 2 గరియల్కి ఇచ్చారు. బెస్ట్ డాక్యుమెంటరీ మర్మర్స్ ఆఫ్ ద జంగుల్. సో ఇలాంటి వాటిని కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దెన్ మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడగొచ్చు అంటే ఇది ఎవరు ఇస్తారు అనేది తెలుసుకోవాలి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి ఎవరు అని అంటే మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ పర్టికులర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ జ్యూరీస్ని సెలెక్ట్ చేసి వాళ్ళు ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. దెన్ మనం ఇప్పటి వరకు ఏ మూవీకి ఆర్ ఏ పర్టికులర్ ఫీచర్ ఫిల్మ్కి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి అని అంటే కనుక లగాన్ అనే మూవీకి 2002లో ఆల్మోస్ట్ 8 అవార్డ్స్ని చేయడం జరిగింది. ఇప్పటి వరకు అదే హైయెస్ట్. దెన్ లాస్ట్ ఇయర్ 69th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ ఫిల్మ్ ఎవరికి ఇచ్చారు అని అంటే రాకెట్రీకి. సో మనందరికీ తెలిసిందే ఇస్రో సైంటిస్ట్ అయిన నంబి నారాయణ్ గారి రియల్ లైఫ్ స్టోరీని చూపించిన రాకెట్రీ మూవీకి. దాంతోపాటు బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్, బెస్ట్ యాక్ట్రెస్ ఆలియా భట్ అండ్ కృతి సనన్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి జనరల్గా మూవీస్కి సంబంధించి దాదాసాహెబ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది కూడా చూస్తుంటాం. అది లాస్ట్ ఇయర్ వహీదా రెహమాన్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. ఆల్ ద వెరీ బెస్ట్.